హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ సింపుల్గా దోసకాయ నువ్వు పొడుంతో ఎగురు రెండు చూపిస్తా. అరకిలో దోసకాయ అమ్మ, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు అమ్మ, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పౌడరు, కొత్తిమీర కన్నా కరివేపాకు టేస్ట్ ఇస్తుంది దోసకాయకి, సూపర్ ఉంటుంది కరివేపాకు. అగో నువ్వు పప్పు తెలుసు కదమ్మా, ఇది ఒక పచ్చి నువ్వు పప్పే ఆడుకుని, ఎందుకంటే కొద్దిగా అంటే నలగదు, ఎక్కువ ఆడుకున్నాను అనమాట. ఒక్క 2 స్పూన్లు వేసుకోండి 1/2 కేజీకి, సూపర్ ఉంటుంది. ట్రై చేశారనుకో అన్నాక కామెంట్లో పెట్టండి. బంగారం ఒకటేనా? ఇదిగో ఇప్పుడు మనం ఫస్ట్, ఎందుకంటే వేపకుండా ఆడించుకున్నాం, మనం వేపకూడదు. ఇప్పుడు ఇందులో ఎగుద్ది ఇది కరివేపాకు కూడా వేసుకుందాం, అది మాట, అంతగానే వేపకూడదు. ఇప్పుడు నూనెలో ఎగుద్ది కదా, ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అలా చూపిస్తూ ఉంటాను, చక్కగా చూసి అందరూ. అదిగో ఏగిపోయింది. 1 స్పూన్ అమ్మ కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు, చిటుకుడు పసుపు, తగినంత ఉప్పు. ఓకేనా బంగారం? ఇదిగో వేసేసుకుందాం. అవునమ్మా, ముందు మా ప్రేక్షకుల కన్నా ముందు ఇక్కడ వచ్చాలి. ఓకేనమ్మా, ఇందులోనే సాల్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయ మొగ్గుంది, మంచి స్మెల్ వచ్చింది. నువ్వు పొడి చూసారా? ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లు గట్టి ఏమి వేయకూడదమ్మా, సూపర్ ఉంటుంది ఇది. అది ఇప్పుడు వేసుకుందాం దోసకాయ ముక్కలు. ఓకేనమ్మా, కారం, పసుపు వేసేసుకుందాం, కొద్దిగా ధనియాల పౌడరు. ఇలా కలిపేసుకున్నాం అనుకో ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకుందాం. అంకుల్ గారు సంత పట్టుకొస్తే పాడైపోయి అన్నీ ముందు లాక్కొచ్చేస్తాను, నిలవండి అన్నీ అలా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. టమాటాలు కూడా నిలవ ఉండలేదురా బాబు, దోసకాయ ముగ్గిపోద్ది. అందుకని 2 కాయలు అనుకో పప్పులు వేసేస్తాను. ఒక కాయ ఇగురు ఓ పద్దో లేకపోతే పచ్చడాలా చేసేస్తాను అనమాట. దోసకాయ ఉండదు నిల్వ. వాళ్ళ కోసం అప్పటికి 2 రోజులు అవుతుంది, మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకో 2 రోజులు అవుతాయి, మనం వండేటప్పటికి ముగ్గిపోద్ది. చూసామ్మా, నువ్వు పప్పు అంత స్మెల్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక అరసాడు వాటర్ పోసుకుందాం. కుక్కర్లో ఎందుకు వేసానంటే ఆకలి వేస్తుంది, తొందరగా ఉడికిపోద్దని వేసాను, లేకపోతే మూకుట్లోనే వండుతాను బంగారం. అంతే, 2 కూతలు. ఓకేనమ్మా, 2 కూతలు వేయించుకున్నాను అంతే. సూపర్ అంటే సూపర్. నాడండి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, చాలు. ఓకేనమ్మా, నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా మీకు బోరు కొట్టకుండా చూపిస్తుంది మీ సాయమ్మ. ఏది కూడా మన ఇంట్లో ఉన్నాయే, పని కట్టుకుని మనం తెచ్చుకుని సాయం వండుతుందని చూడక్కర్లా, మన ఇంట్లో ఉన్నాయే. మార్పు చేర్పు చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. బాగుంది అనుకో 2 సార్లు వండుకుంటాం, బాగాలేదు అనుకో వదిలేస్తాం. ఏమ్మా, మరి ఇలాగే నచ్చిందని అనుకుంటున్నాను. మంచిగా లైక్లు పట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చెప్తుంది సాయమ్మ అని అనుకోవద్దు, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, మంచిగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.